ఈ మధ్యకాలంలోనండి ఈ రీసెంట్గా లాస్ట్ మంత్ మే నెలలో 26వ తేదీ అనుకుంటాను, ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు రఘుయేలు గారు. దేవుడు తనకు 2 కుమారులను ఇచ్చాడు. 2 పిల్లలు యవనంలో ఉన్నారండి. ఆ తండ్రికి సేవలో పరిచర్యలో మంచి ఏమంటారు వంటిక మంచి సహకారులుగా ఉన్నారు. ఆ రోజు వాళ్ళ స్నేహితుల్లో ఎవరిదో ఏదో ఫంక్షన్ ఏదో ప్రోగ్రామ్ ఉంటే సెలవు తీసుకున్నారు, తండ్రి దగ్గర వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి పిల్లలు అందరూ కలిసిన తర్వాత ఏదో పక్కనే గోదావరి ఉంటే ఆ గోదావరికి వెళదాము అని చెప్పి సరదాగా ఆ పిల్లలందరూ అంటే సరే అని చెప్పేసి నా పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాడు సడన్ గా అనుకోకుండా లోపలికి ఇంకా ఊపిలోకి వెళ్ళిపోయాడు. ఇలా మొత్తంగా ఆ రోజు 6 ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2 పిల్లలు కళ్ళ ముందు శవాలైపోయారు. కాసేపటికి తేరుకున్నాడు. నెక్స్ట్ సండే ఆదివారం ఆరాధన. నా పిల్లలు చనిపోయారు మీరు అనుకుంటున్నారా? నా పిల్లలు చనిపోలేదు, వాళ్ళు బ్రతికి ఉన్నారు. చాలా మంది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, మా పిల్లలు ఆస్ట్రేలియాలో ఉన్నారు, మా పిల్లలు లండన్లో ఉన్నారు, మా పిల్లలు జర్మనీలో ఉన్నారు, మా పిల్లలు ఫ్రాన్స్లో ఉన్నారని చెప్పుకుంటారు. ఒక సేవకుడిగా నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, నా పిల్లలు పరలోకంలో ఉన్నారని. నిజంగా మాట విన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఏంటయ్యా నీ విశ్వాసం? వింటుంటే చూస్తుంటే మా గుండెలు తరుక్కుపోతే, కన్న బంధం నీది, పేగు తెంచుకొని పేగు బంధం మీది, రక్త బంధం మీది ఉన్న 2 పిల్లలు ఒక్కసారిగా ప్రాణాలు పోగొట్టుకుంటే మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు? అదే కదా మరి బైబిల్ మనం చదవటం కాదు, మనం అన్వయించుకోవాలి. యోబు గురించి చెప్పుకోవటం కాదు, యోబు జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన ఎంత మందికి అది స్ఫూర్తినివ్వాలి.